నేను నిన్న సలేశ్వరంలో గవర్నమెంట్ నెగ్లిజెన్స్ ఉంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా. ఆ వీడియోకి కొంతమంది కామెంట్ చేశారు. లైక్ ఏమన్నారంటే, అసలు గవర్నమెంట్కి ఏం సంబంధం, నువ్వెందుకు పోయినావు, ఒక 10 years బ్యాకే అసలు క్రౌడ్ తక్కువ ఉంటుండే, అప్పుడైతేనే బాగుండేది, ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ వెళ్ళిర్రు, క్రౌడ్ ఎక్కువ వెళ్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్కి ఏం సంబంధం అని అంటున్నారు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అసలు గవర్నమెంట్ మన గురించి పట్టించుకోవడానికి మనం అర్హులం కాదనుకుంటున్నారా ఏంటి అని నాకు తెలియట్లేదు. ఏదన్నా ఒక సిటీలో ఒక 10 years బ్యాక్ ఉన్న పాపులేషన్ కి తగ్గట్టుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఉంటారు. 10 years తర్వాత ఇంకా పాపులేషన్ పెరిగి ఉంటుంది, ఆ పాపులేషన్ తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చింటారు కదా. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు 10 years బ్యాక్ సిటీ బాగుండేది, ఇప్పుడు మీరు జనాలు ఎక్కువ వచ్చేసారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేయదు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోండి, మీ వల్ల ఇబ్బంది అవుతుందని అంటారా? ఇంకొకటి ఏమంటున్నారంటే, ఇది ఫారెస్ట్ కదా, అసలు దానికి ఎక్కడ ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ లో ఏ గుళ్ళు ఉండేటివి కదా, తిరుపతి ఎక్కడ ఉంది, తిరుపతి ఫారెస్ట్ లోనే ఉంది కదా, దాన్ని డెవలప్ చేశారు కదా. నేను ఇంకోటి ఏం మాట్లాడుతానంటే, నేను ఇక్కడ డెవలప్ చేయమని అడగట్లేదు, అది జరిగేది ఓన్లీ 3 days కాబట్టి అక్కడ రోడ్లు వేయాల్సిన అవసరం లేదు, డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అవసరం లేదు అక్కడ. కానీ వెళ్ళిన 3 days కి జనాలు సేఫ్గా ఉండడానికి వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. అలా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అక్కడికి ఎవరన్నా ఎమ్మెల్యేస్ కానీ, సీఎం కానీ, ఇంకా ఏదైనా సెలబ్రిటీ కానీ అక్కడికి వస్తా అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారనుకోండి, ఇప్పుడు అక్కడ ఏదైతే సెక్యూరిటీ ఉందో, ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఆ అరేంజ్మెంట్స్ అలాగే ఉంచేసి వాళ్ళని వచ్చి వెళ్ళిపోండి అంటారా? లేదు కదా, వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా. సో సేమ్ థింగ్ అక్కడ 100-200 మంది గురించి కాదు, మోర్ దెన్ 1,00,000 మంది వస్తారు అక్కడికి. కాబట్టి ఆ 1,00,000 మంది గురించి వాళ్ళ ప్రాణాలకు కొంచెం విలువిచ్చి కొంచెం మేనేజ్మెంట్ కొంచెం మంచిగా చేయమని చెప్పేసి అడుగుతున్నాను అంతే. అలా అని చెప్పేసి ఇప్పుడు జనాలు ఎలా అంటే, గవర్నమెంట్ ఏం చేయకూడదు, ఆల్రెడీ గవర్నమెంట్ చేసిందే చాలా ఎక్కువ మన కోసం, అంటే ఫ్రీబీస్ మీద బతికేస్తున్నాము అన్న ఫీలింగ్లో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఎప్పుడైతే మాకు ఇది కావాలి అని మనం క్వశ్చన్ చేసి వాళ్ళు మన పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా చేస్తామో అప్పుడే గవర్నెన్స్ ప్రాపర్గా ఉన్నట్టు. నేను ఇక్కడ ఏ గవర్నమెంట్ని అనట్లేదు, నేను సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గొడవలు ఇక్కడ పెట్టకండి.